సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ ప్రమాదం సంభవించింది. ఆయిల్ బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో 3 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో 3 చనిపోయారు. ఆయిల్ బాయిలర్ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోజులాగే బుధవారం కూడా ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ వెళ్లింది. దీంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు. భారీగా ఎగసిపడిన మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. మంటల్లో చిక్కుకుని కార్మికులు చేసే రోదనతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారిపోయింది. ప్రమాద సమయంలో 60 మంది వరకు కార్మికులు విధుల్లో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు శబ్దం సుమారు 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకొని ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి రాత్రి వరకు ఎస్పీ రూపేష్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేసి మంటలను అదుపులోకి తీసుకురావాలని అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశ్రమను సందర్శించి ప్రమాదం జరిగిన తీరుపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలడం తోటి పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ప్రైవేట్ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి అరబిందో అట్లాంటి కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓన్ ఫైర్ మిషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దగ్గరలోనే ఎస్పీ గారు కూడా ఉండడం వలన వారు కూడా తొందరలోనే చేరుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముందుగా మంటలు పక్క వాటికి స్ప్రెడ్ కాకుండా, ఎందుకంటే పక్కవి పేలితే ఇంకా కంటిన్యూస్గా పేలుకుంటూ వెళ్ళిపోతాయి. అది పేలకుండా ఇప్పటి వరకు ఆపుతూ ఉన్నదాన్ని ఆర్పడానికి కూడా కష్టం, ఎందుకంటే అందులో ఉన్నదంతా కూడా కాలే వరకు కూడా దాన్ని ఆపినా కూడా ఆగదు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం మంటలు పక్కకు స్ప్రెడ్ కాకుండా ఆపుతున్నారు. అధికారులు కూడా ఎవరెవరు వచ్చారు, ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ ఫైర్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. కలెక్టర్ గారు ఆల్రెడీ ఆమెతో మాట్లాడాను. కంపెనీ నుంచి బల్క్ అమౌంట్లోనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఇంజురీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని వారు చెప్పారు. అదేవిధంగా ఈఎస్ఐ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది, ఇంజురీస్ వాళ్ళకు కానీ డెడ్ అయిన వాళ్ళకు కానీ అని చెప్పడం జరిగింది. ఇంకా దాని కింద కొన్ని బాడీస్ ఉన్నాయి, ఇప్పుడు లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు కూడా ఇంకా మరి ఐడెంటిఫై కాలేదు. కాబట్టి ఆ మంట మొత్తం చల్లారే వరకు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని తీసే పరిస్థితి లేదు అని స్థానిక ఎస్పీ గారితో మాట్లాడితే వారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇది చాలా బాధాకరం. మరి ఏదో బతకడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి మొన్ననే ఈ పక్క కూడా ఒక సంఘటన జరిగి 6 చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి వాటిలలో కంపెనీ యాజమాన్యం కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఎండాకాలం, ఈ కాలంలో కొంచెం ఇటువంటి యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వేడి ద్వారా. అటువంటి అప్పుడు మరి వారు ఏ పద్ధతిలో మెయింటైన్ చేయాలో ఆ పద్ధతిలో మెయింటైన్ చేసి అందులో పనిచేసే వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన అవసరం వాళ్ళందరి మీద కూడా ఉంది. తప్పకుండా ఎలక్షన్ల తర్వాత ఆ కుటుంబాలను మా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇంజూరీస్ అయిన వాళ్ళని కానీ
చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని తెలియజేస్తూ కారణం ఏంది, ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకోండి. భవిష్యత్తులో ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జాగ్రత్తలు తీసుకోవాలనేది దానిపైన స్పందిస్తుంది. ఇక మా సానుభూతి వాళ్ళకు గాఢ సానుభూతి చేస్తున్నాం. మరణించిన కుటుంబాలకు కానీ దాని గురించి కానీ ఆర్థికంగా వాళ్ళు